యేసు ఏమి చెప్పెను? సాతానా పొమ్ము, గెట్ బిహైండ్ మీ సాతాన్. లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. దేవుడు సత్యవంతుడు. అయితే సత్యమైన దేవుని పట్ల మాత్రమే మన భక్తి విశ్వాసములు నిశ్చయముగా ఉండవలెనని మనము గ్రహించవలను. మన విరోధి అయిన సాతాను అపవాది యొక్క ఉచ్చుల నుండి అంటే ఆ ఊరి నుండి ఏ విధంగా తప్పించుకోవాలనో యేసు తనను వెంబడించే వారికి అన్ని నియమానుసారంగా బోధించి ఉన్నాడు. అయితే మనము ఎంత త్వరగా సాతానుని అపవాదిని వెనుకకు త్రోయుదమో అనేది మన వివేకంపై, మన ఆలోచనపై, మన క్రియలపై, మన ప్రవర్తనపై ఆధారపడి ఉండును. సత్యవంతుడైన యేసును యజమానిగా కలిగిన వారు మాత్రమే ఈ జీవనయాత్రలో విజేతలుగా, జయవంతులుగా ఉందురు అని వాక్యము సెలవిస్తుంది. ఎవరైనాను ఒకేసారి ఇద్దరూ విభిన్నమైన యజమానులకు దాసులుగా ఉండనేరని వేరొక సందర్భంలో యేసు చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 36వ వచనములకు చూచినట్లయితే దాని యందు బుద్ధిమంతుడు రాతి మీద గృహమును కట్టి ఉన్నాడు, అయితే బుద్ధిహీనుడు తన గృహమును ఇసుకపై నిర్మించి ఉన్నాడు అనే దృష్టాంతములో యేసు ఆ ఇరువురి వ్యత్యాసములను స్పష్టముగా చూపి ఉన్నాడు. కనుక దేవుని పట్ల సత్యమైన విధానంతో భక్తి విశ్వాసమును కొనసాగిస్తూ నిశ్చయంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే అపవాది ఉచ్చుల నుండి మన ఆలోచనలను ఏ విధంగా జాగ్రత్తగా ప్రవర్తనతో తప్పించుకొని జీవించాలో గ్రహించాలని యేసు కోరుతున్నాడు. అలాగే యేసును వెంబడించు వారికి బోధించి ఉన్నాడు. మనము ఎంత త్వరగా సాతానుని వెనుకకు త్రోయుదమో అనేది జాగ్రత్తగా ఆ వాక్యంపై, మన ఆలోచనపై, మన క్రియలపై ఆధారపడి ఉండను. అలాగనే మంచి నిర్మాణమును చేసినప్పుడు ఆ నిర్మాణము ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, అలాగే మన ఆలోచనలు కూడా ఏదైతే ఖచ్చితంగా ఉందో ఆ ఖచ్చితమైన మీద ఉండాలి. అది అభివృద్ధి జయము త్వరగా అయినను కాకపోయినను జరిగినను అది చాలా లోతుగా ఉన్నది. కనుక గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. అది నేనైనను మీరైనను ఎవరైనను కనుక గ్రహించుదాం, ధ్యానం చేద్దాం. జనులు శోధనలో పడినప్పుడు వారు సాతానుకు అనుచరులుగా ఉందురా? సాతానుడు ఒకని గట్ల ఆత్మీయ తండ్రిగా, యజమానిగా లేదా నాయకునిగా ఉండగలడు అనే విషయం మనం లోతుగా పరిశీలించి గ్రహించుకుందాం. అలాగే సాతానుడు ఆ విధంగా వెళ్ళగొట్టడానికి ఇంకా అనేకమైన విషయాలు దాగి ఉన్నాయని మనం గ్రహించాలని